ఉత్తరప్రదేశ్లో ఈ జంట హత్యలు సంచలనం సృష్టించాయి. భూదౌన్లో ఈ దారుణం జరిగింది. ఈ కేసులో అసలేం జరిగిందంటే, భూదౌన్లో వినోద్ అనే కాంట్రాక్టర్కు ఇల్లు ఉంది. ఆ ఇల్లుకు ఎదురుగా సాజిద్ కటింగ్ షాపు నడుపుతున్నాడు. మార్చి 19వ తేదీ సాయంత్రం వినోద్ ఇంటికి సాజిద్ వెళ్ళాడు. తన భార్య డెలివరీకి ఉందని చెప్పి 5,000 అప్పు కోసం వచ్చాడు. ఆ టైంలో వినోద్ భార్య 3 పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఆమె సరే ఇస్తాను, ఈలోపు టీ తెస్తానని చెప్పి వంటింట్లోకి వెళ్ళింది. ఆ సమయంలో సాజిద్ టెర్రస్పై ఆడుకుంటున్న పిల్లలపై కత్తితో దాడి చేశాడు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఒక బాలుడు అందులో నుంచి తప్పించుకున్నాడు. చుట్టుపక్కల వాళ్ళు కేకలు వేయడంతో ఇంకొక ఫ్రెండ్ బైక్పై పరారయ్యాడు సాజిద్. వారిని వెంబడించిన పోలీసులు తమ ఆత్మరక్షణ కోసం ఎన్కౌంటర్ చేశారు నిందితుడిని. पुलिस को सूचना मिलते ही पुलिस ने मौके पर पहुंच करके स्थिति को संभाला और जब ये पता चला कि वहां से भाग गया है तो उसकी तलाश में टीमें भी निकाल दी गई। थोड़ी देर के बाद ही सूचना मिली कि शेखुपुर के जंगल में ब्लड स्टेन कपड़े, जो बच्चों का जो खून लगा था उस तरह के कपड़ों में कोई व्यक्ति भाग रहा है। पुलिस ने घेराबंदी की, उसने पुलिस पार्टी पर फायर किया। जवाबी फायर में उसकी मृत्यु हो गई। అయితే సాజిద్ ఎందుకు ఈ పిల్లల్ని చంపాడు? ముందుగానే వినోద్కు సాజిద్కు ఏదైనా పాత కక్షలు ఉన్నాయా, లేదా ఇంకేదైనా కోణం దాగి ఉందా ఈ జంట హత్యల్లో అన్నది పోలీసులు విచారిస్తున్నారు.